హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనం కొత్త జిల్లాల్లో భాగంగా ఈ వీడియోలో మనం అనంతపురం జిల్లా సమగ్ర సమాచారం గురించి ఇక్కడ చూడబోతున్నాం. అనంతపురం జిల్లా. సో అనంతపురం జిల్లా అంటే మనకు గుర్తుకొచ్చేదేమంటే, మనకు జిల్లాలు డివిజన్ కాకముందు ఇది ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద జిల్లా. ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద జిల్లా. కానీ డివిజన్ జరిగిన తర్వాత అనంతపురం జిల్లా అనేది మనకు రాయలసీమలో పెద్ద జిల్లా అయింది, కానీ రాష్ట్రంలో పెద్ద జిల్లా వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇది 2022లో మనకు 13 జిల్లాలు కాస్త 16 జిల్లాలు కావడంతో 26 జిల్లాలు కావడంతో అనంతపురం జిల్లా అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద జిల్లా కాకోకుండా రాయలసీమకు మాత్రమే పెద్ద జిల్లా అయింది. అదే మాదిరిగా ఇక రాయలసీమలో ఇది ఒక భాగం. రాయలసీమలో మొత్తం 8 జిల్లాలు ఉంటే అందులో ఇది ఒక జిల్లా. రాయలు పరిపాలించారు కాబట్టి రాయలసీమకు రాయలసీమ అనే పేరు వచ్చినట్టుగా చెప్తుంటారనమాట. మరి ఇక్కడ ముఖ్య వ్యక్తులు బళ్ళారి రాఘవ గారు. సో నాటకం అంటానే మనకు గుర్తుకొచ్చేది బళ్ళారి రాఘవ గారు. అదే మాదిరిగా నీలం సంజీవ్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మన రాష్ట్రం యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు లోక్సభ స్పీకర్, మొట్టమొదటగా ప్రెసిడెంట్కు ఏకగ్రీవంగా అపోజిషన్ లేకుండా ఎన్నికైనటువంటి మొట్టమొదట రాష్ట్రపతి. చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. అదే మాదిరిగా అత్యంత చిన్న వయసులోనే ప్రెసిడెంట్ అయ్యారు. ఎంతవరకు అంటే ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ అయ్యేంత వరకు. మరి ఇవన్నీ కూడా అదే మాదిరిగా ఇక్కడ జంబూ ద్వీపం అనేది కూడా చాలా ఫేమస్ ప్లేస్ టు విజిటింగ్ ప్లేస్లో కసాపురం కావచ్చు. మరియు ఇక రాయలసీమ అంటేనే మనకు వచ్చేది అనంతపూరు, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల. అందులో అనంతపూర్ నుంచి శ్రీ సత్యసాయి అనేది మనకు డివిజన్ కావడం జరిగింది. మరి చూస్తే ఇది మనకు అనంతపురం యొక్క మ్యాప్. ఇక అనంతపురం యొక్క మ్యాప్లో ఇక్కడ ఉంది అన్నమాట. మనకు అనంతపురం మన యొక్క రాష్ట్రంలో ఇక్కడ ఉంది, అంటే చివరిలో ఉందన్నమాట అనుకోవచ్చు మనం. ఆల్మోస్ట్ ఆల్ మన చివర. మరి ఈ యొక్క జిల్లాకు ఇది మొత్తం 4 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది. 4 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది. 1, 2, 3, 4 1, 2, 3, 4 ఓకే. ఈ 4 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది. మరియు ఒక రాష్ట్రంతో కూడా సరిహద్దు పంచుకుంటుంది. ఆ యొక్క రాష్ట్రం పేరే కర్ణాటక. సో అనంతపురం జిల్లా అనేది ఒక రాష్ట్రం కర్ణాటకతోనూ మరి 4 జిల్లాలతోనూ ఇది సరిహద్దు పంచుకుంటుంది అనమాట. మరి ఇక 4 జిల్లాలు ఏంటివి అంటే కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, సత్యసాయి జిల్లా, మరి వైఎస్ఆర్ కడప జిల్లా. ఈ 4 జిల్లాలతో మరి ఒక రాష్ట్రం కర్ణాటకతో ఇది సరిహద్దు పంచుకుంటుంటుంది. సో ప్రస్తుతం అనంతపూర్ జిల్లా 1956లో ఏర్పడింది. అంతకుముందు కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో ఇది భాగంగా ఉండేదన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఇక్కడ మనకు ఫేమస్ ఫర్ డైమండ్ డిపాజిట్స్ ఇన్ ద స్టేట్స్. సో మన రాష్ట్రంలో డైమండ్ డిపాజిట్స్కి ఫేమస్ ఏదంటే ఇక్కడే అనంతపురం జిల్లా. దాని వజ్ర కరువు అని కూడా పిలువబడుతుందన్నమాట. లీడింగ్ గ్రౌండ్నట్ ప్రొడ్యూసింగ్ డిస్ట్రిక్ట్. ఇది వేరుశనగలో రాష్ట్రంలోనే ప్రొడక్షన్లో ఉత్పత్తిలో లీడింగ్లో ఉంది. ధర్మవరం అదే మాదిరిగా యాడికి ఈ 2 కూడా మనకి సిల్క్ టెక్స్టైల్స్కి కేంద్రాలుగా ఉన్నాయి, విడుదలుతున్నాయి. మరి ధర్మవరం సిల్క్కు జిఐ ట్యాగ్ కూడా రావడం జరిగింది. జిఐ ట్యాగ్. సో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా రావడం జరిగింది ధర్మవరం సిల్క్కు. సో 75% ఇక్కడ విండ్ పవర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉంటాయి. ఎందుకంటే అనంతపురం జిల్లాలో గాలులు ఎక్కువ. సో గాలులు ఎక్కువ కాబట్టి ఇక్కడ విండ్ మిషన్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇక్కడ 75% విండ్ పవర్ ఇక్కడి నుంచి తయారవుతుందన్నమాట. సింగనమల మరియు వజ్ర కరూర్ అనేవి జిల్లాలో ముఖ్యమైనటువంటి విండ్ పవర్ స్టేషన్స్. సో వజ్ర కరూరు అండ్ సింగనమలలో మనకి యొక్క విండ్ పవర్ స్టేషన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. మరి గ్రానైట్ పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు ఇక్కడ చాలా ఫేమస్. అదే మాదిరిగా కియా మోటార్ పరిశ్రమ కూడా ఇక్కడే ఉంది. దాంతోపాటుగా బీడ్ ఇండస్ట్రీ కూడా ఈ జిల్లాలోనే ప్రాముఖ్యంగా ఉందన్నమాట. చూస్తే వజ్ర కరూర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఈజ్ ఫేమస్ ఫర్ మైనింగ్ డైమండ్స్. ఓకే. సో వజ్ర కరూర్ ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో వజ్ర కరూర్ అనేది ఏ జిల్లాలో ఉంది? ఇది ముఖ్యంగా ఇది డైమండ్స్కు చాలా ఫేమస్ అని అడగడం జరిగింది. ఇక్కడ వజ్ర కరూర్ అనేది దేనికి ఫేమస్ అంటే డైమండ్స్ డిపాజిట్స్ అనమాట. ఇది ఎక్కడ ఉందంటే అనంతపురం జిల్లాలో ఉంది. మరియు ఇక్కడ 2 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి, 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి అనంతపురం, రెండోది హిందూపూర్లో కొంత భాగం అనమాట. హిందూపూర్లో కొంత పార్షియల్గా కొంత ఉందన్నమాట. అసెంబ్లీ స్థానాలు మొత్తం 8 ఉన్నాయి. ఎందుకంటే హిందూపూర్ అనేది మనకు
శ్రీ సత్యసాయి జిల్లాకి వెళ్ళిపోయింది, అందులో కొంత భాగం ఉందన్నమాట ఇక్కడ. సో మరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మనకి 8 ఉన్నాయి ఇక్కడ. మరి నేషనల్ హైవే ఇక్కడ ఈ జిల్లా గుండా NH44 పోతూ ఉంది, అదే మరి NH42 కూడా పోతుంది. సో ఈ జిల్లా గుండా 2 నేషనల్ హైవేస్, ఒకటి 42, ఒకటి 44 ఈ యొక్క జిల్లా గుండానే పోతూ ఉన్నాయి. మరి దీని యొక్క ప్రత్యేకత ఏమంటే అనంతసాగరం అనే చెరువు వల్ల, ఓకే, అనంతసాగరం అనే చెరువు వల్ల ఈ జిల్లాకు అనంతపురం అనే పేరు వచ్చినట్లుగా చరిత్ర చెప్తా ఉందన్నమాట. ఓకే, అనంతసాగరం అనే చెరువు వల్ల ఈ జిల్లాకు అనంతపురం అనే పేరు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. అదే మాదిరిగా ఇక్కడ రాజు చిక్కవడియార్ రాజుకు అనంతరస అనే బిరుదు కారణంగా కూడా, ఓకే, చిక్కవడియార్ రాజుకు అనంతరస అనే బిరుదు ఉంది, ఆ యొక్క బిరుదులో వచ్చిందనే పేరు చెప్తున్నారనమాట. రాష్ట్రంలో మొట్టమొదటిగా కృత్రిమ వర్షపాతం ఇక్కడ కురిపించారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఇది చాలా వరకు డ్రై ఏరియా ఉంటుంది, వర్షపాతం చాలా తక్కువ. కొన్ని ఇంకా 100 ఏళ్ళు అయిన తర్వాత ఇక్కడ కూడా ఇది ఒక అంటే మనకు రాజస్థాన్ ఏ విధంగా ఎడారి ఉందో ఆ విధంగా అవుతుంది అని కూడా కొంత చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అంత తక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచే ఈ జిల్లా నుంచి మనకు పెన్నా రివర్ కూడా వస్తుందన్నమాట. సో రాష్ట్రంలో మొట్టమొదట కృత్రిమ వర్షపాతం కురిపించిన ప్రయోగం కూడా ఎక్కడ జరిగిందంటే ఆత్మకూరులో జరిగింది. వజ్రకరూరు ప్రాంతం వజ్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. అనేక ఎగ్జామినేషన్స్లో, అనేక గ్రూప్ ఎగ్జామినేషన్స్లో, హైకోర్టు ఎగ్జామినేషన్స్లో, రైల్వే ఎగ్జామ్స్లో కూడా ఈ బిట్ అడగడం జరిగిందనమాట. మనకు ఇక్కడ ఎల్ఎన్టీ సిమెంట్ ఉంది తాటిపత్రి దగ్గర, అదేవిధంగా పెన్నా సిమెంట్స్, ఈ 2 కూడా ఎల్ఎన్టీ సిమెంట్ అండ్ పెన్నా సిమెంట్ 2 కూడా తాటిపత్రి దగ్గర ఉన్నాయి. మరియు ఇక్కడ చూస్తే ముఖ్యంగా మన విజిటింగ్ ప్లేస్ చూస్తే ఫస్ట్ మనకు కనిపించేదంటే కసాపురం. సో కసాపురం అడగతున్న కసాపురంలో ఏ స్వామి ఉన్నారు? సో కసాపురం అంటే మనకు గుర్తుకొచ్చేది ఆంజనేయ స్వామి గుర్తుకొస్తూ ఉంటారు. సో ఆంజనేయ స్వామి దేవాలయం గుంతకల్లకు ఉత్తరాన 4 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రదేశం. ఇక్కడ మనకు ఉండేది స్వామి ఎవరంటే నెట్టికంటి వీరాంజనేయ స్వామి అనమాట. సో నెట్టికంటి వీరాంజనేయ స్వామి దేవాలయానికి ప్రసిద్ధి. కసాపురం అంటే గుర్తురాల్సింది ఆంజనేయ స్వామి టెంపుల్. సో నెట్టికంటి వీరాంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇది మనకు ఉన్నటువంటిది. మరి చూస్తే అదే మరి గూగూడు లేదా గూగూడు, ఇది మొహరం. ఇక్కడ హిందూ ముస్లింలు కలిసి పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది ఇది. సో గూగూడు, ఓకే, హిందూ ముస్లింలు కలిసి చేసేది గూగూడు కులాయి స్వామి. మనకు గత హైకోర్టు ఎగ్జామ్లో కూడా ఇక బిట్టు అడిగారనమాట. సో గూగూడు నార్పల్ల మండలంలోని ఈ యొక్క గ్రామం అనంతపురం నుండి 29 కిలోమీటర్ల దూరంలో ముచ్చుకోట కొండల మధ్య ఉంది. ఈ యొక్క గూగూడు అనే పండుగ దేనికి ఫేమస్ అంటే మొహరం పండుగ ప్రసిద్ధి. మొహరంకి చాలా ఫేమస్ మొహరం, గుర్తుపెట్టుకోండి. సో గూగూడు అని మనకు గుర్తువలసిన గూగూడు ఇది ఎక్కడుందంటే ముచ్చుకోట కొండల మధ్యలో ఉంది. ఇక్కడ హిందూ ముస్లింలకు సమైక్యంగా పండుగ అనమాట ఇది. మరి మొహరంకు చాలా ఫేమస్ గూగూడు. తర్వాత తాడిపత్రి. సో తాడిపత్రిని గుర్తురాల్సింది సిమెంట్ ఇండస్ట్రీ, ఎల్ఎన్టీ ఉంది, పెన్నా సిమెంట్ కూడా ఇక్కడే ఉందన్నమాట. చింతల వెంకటరమణ దేవాలయం కూడా ఇక్కడ ఫేమస్. చింతల వెంకటరమణ దేవాలయం అనంతపురం నుండి 52 కిలోమీటర్ల దూరంలో తాడిపత్రి పట్టణంలో ఉందన్నమాట. అదే మాదిరిగా ఆలూరు కొండ తాడిపత్రి అంటే లష్ గ్రీన్ వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ ఉందన్నమాట, లష్ గ్రీన్. మరి చింతల వెంకటరమణ దేవాలయం మరియు బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయాలు ఉబ్బెత్తు శిల్ప సంపదకు ప్రసిద్ధి. ఇక్కడ శిల్ప సంపద చాలా ఫేమస్ అయి ఉంటుంది. విఠలాలయంలోని ఏకశిలా రథం వంటిదే తాడిపత్రి ఆలయంలో కూడా ఉంది. సుందరమైన శిల్ప సంపదకు మనకు ఏ విధంగా అయితే బేలూరు హలెబ్బిడుల ఆలయాలతో పోటీగా విజయనగర రాజులలో నిలవదగినటువంటిది అనమాట ఇది. సో తాడిపత్రిలో ఉందన్నమాట. మళ్ళీ అంటే ఎక్కడైతే ఇక బేలూరు హలెబ్బిడులోని ఆలయాల సౌందర్య సంపద ఉందో, శిల్ప సంపద ఉందో, అదే శిల్ప సంపద ఇక తాడిపత్రిలో కూడా ఉందని ఫెర్గుసన్ యొక్క అభిప్రాయం. అదే మాదిరిగా ఆలూరు కోన. సో ఆలూరు కోన ఇదేమంటే బుక్కరాయ రాజు ప్రధాన ప్రతినిధి అయినటువంటి ఎర్రం రాజు క్రీస్తు శకం 1334లో కొండపై రంగనాథ స్వామి ఆలయాన్ని నిర్మించారనమాట. అదే మరి ఇక్కడ కోన రంగనాథ స్వామి ఆలయం కదా. సో రంగనాథ స్వామి ఆలయం. మధ్య మధ్యగా గూటి ఫోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు గూటి ఫోర్ట్ గురించి చూస్తాం ఇక్కడ. సో గూటి ఫోర్ట్ ఏమంటే ఇది విజయనగర కాలంలో నిర్మించబడినటువంటి పురాతనమైన కోటలో ఒకటి అనమాట. ఇది గూటి ఫోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. దీన్ని కూడా మనం ఖచ్చితంగా అక్కడ పోతే సందర్శించవచ్చు అనమాట. దాంతోపాటుగా అందరికీ తెలుసు భారతదేశాన్ని మనం జంబూద్వీపం అంటాం. సో భారతదేశాన్ని మనం జంబూద్వీపం అంటాం. ఎందుకంటే ఇది ఈ యొక్క జంబూ ట్రీస్ అనేది చాలా దండిగా లభిస్తుంది ఇండియాలో. అందువల్ల భారతదేశాన్ని జంబూద్వీపం అని కూడా అనేవాళ్ళు అనమాట. మరి అదే మాదిరిగా జంబూ పేరుతో అనంతపురంలో కూడా ఒక శాసనం ఉంది. సో జంబూద్వీప ఎక్కడుందంటే ఇది
కోనకొండ చాలా 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 ఫేమస్ చరిత్రపరంగా. ఎక్కడుందంటే ఇది వజ్ర కరూర్ మండలం కొన్నకొండ గ్రామంలోని రసవాదుల కొండపై ఒక రాయిపై జంబూ ద్వీప జైన పౌరాణిక కాస్మోగ్రఫికల్ రేఖా చిత్రం కూడా ఉంది. ఇది చాలా అరుదైనటువంటి మనకు సంపద అన్నమాట. ఇది ఓకే. వజ్ర కరూర్ మండలం కోనకొండ గ్రామంలోని రసవాదుల కొండపై ఒక రాయిపై జంబూ ద్వీప జైన పౌరాణిక కాస్మోగ్రఫికల్ రేఖా చిత్రం కూడా అక్కడ ఉంది. అందువల్ల జంబూ ద్వీప అనేది ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉందంటే ఏం చెప్పాలి మిత్రమా? అనంతపురం జిల్లాలో ఉందని చెప్పాలి. తర్వాత చూస్తే ఫేమస్ పర్సనాలిటీ చూస్తే మనకు నీలం సంజీవరెడ్డి గారు. సో నీలం సంజీవరెడ్డిని గుర్తుకొస్తేనే ఈయన మన ఆంధ్రప్రదేశ్కు అంటే 1956లో మొట్టమొదటి ముఖ్యమంత్రి, 2 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. తర్వాత లోక్సభ స్పీకర్ 2 సార్లు నిర్వహించారు. ఆ తర్వాత ప్రెసిడెంట్గా ఈయన నిలిచారనమాట, అనమాట. ఈ క్రింది వారిలో ఎవరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది అంటే ఎవరంటే నీలం సంజీవరెడ్డి. అదే మాదిరిగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసుకున్న తెలుగులలో మన తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉండి దేశ ప్రధాని అయిన వ్యక్తి ఎవరంటే పివి నరసింహారావు గారు. ఇద్దరు కూడా మనకు చాలా చాలా ఫేమస్ పర్సనాలిటీస్ అనమాట. సో నీలం సంజీవరెడ్డి గారు రాసిన పుస్తకం పేరేమంటే మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే పుస్తకం రాయడం జరిగింది. రచించారు. అదే మాదిరిగా పివి నరసింహారావు గారు ద ఇన్సైడర్ ద అదర్ ఆఫ్ అనే పుస్తకం రాయడం జరిగింది. ద ఇన్సైడర్ అండ్ ద అదర్ ఆఫ్ అనే 2 పుస్తకాలు పివిగా రాశారు, ముఖ్యమైనటువంటి ఆయన రాసిన పుస్తకాలలో. అదే మాదిరిగా మన యొక్క నీలం సంజీవరెడ్డి గారు కూడా మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే పుస్తకం రచించారు. ఈయన కూడా అనంతపురం జిల్లావాసి. ఈయన భారతదేశానికి 6వ రాష్ట్రపతి, మరి 2 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనిచేశారు. అదే మాదిరిగా ఫస్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రి డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు. ఈయన స్పీకర్ ఆఫ్ లోక్సభకు కూడా 2 సార్లు ఉన్నారన్నమాట. హీ వాజ్ బార్న్ ఆన్ 19th May 1913 ఇన్ ఇండ్లూరు విలేజ్ ఇన్ అనంతపురం డిస్ట్రిక్ట్. 6th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 1977 నుంచి 1982 వరకు ఉన్నారు. ఫస్ట్ అన్అపోజ్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ అయినటువంటి మొట్టమొదట వ్యక్తి ఎవరంటే నీలం సంజీవరెడ్డి గారు. యంగెస్ట్ పర్సన్. సో మన దేశంలో రాష్ట్రపతి అయిన వాళ్ళలో యంగెస్ట్ పర్సన్ ఎవరంటే అతి చిన్న వయసులోనే ప్రెసిడెంట్ అయింది ఎవరంటే నీలం సంజీవరెడ్డి గారు. ఎంతవరకు అంటే మనకు ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ అయ్యేంతవరకు కూడా, సో అంతవరకు కూడా ఆయన ఉన్నారు. ఎప్పుడైతే ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ అయ్యారో అప్పుడు ఆయన 2 ప్లేస్ గెలవడం జరిగింది. సో అంతవరకైనా యంగెస్ట్ పర్సన్ టు ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటిల్ ద్రౌపది ముర్ము వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఇన్ 2020 వరకు ఆయన ఉన్నారు. స్పీకర్ ఆఫ్ లోక్సభ ట్వైస్. సో 1967, 1977 మధ్యలో 2 సార్లు ఈయన లోక్సభకు స్పీకర్గా పనిచేయడం జరిగింది. ఫస్ట్ టైం సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఫస్ట్ నవంబర్ 1956 నుంచి 11/1/1960 వరకు. సెకండ్ టైం ఎప్పుడు వచ్చిన 1962 నుంచి 1964 వరకు. ఇన్ బిట్వీన్ 1953-56 హీ బికేమ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో 1953-56 మధ్య ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం ఉంది. సో మరి మన హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం కలుసుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది 1956లో. అప్పుడు వచ్చేసి ఆయన చీఫ్ మినిస్టర్, అంతకుముందు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనమాట. చూస్తే మరి బళ్ళారి రాఘవ. సో బళ్ళారి రాఘవ అంటే గుర్తుకొచ్చేది మనకేమంటే నాటక రంగం. సో నాటక రంగంలో ఈయన చాలా ప్రసిద్ధుడు. అటు అనంతపురం అనేది కర్ణాటక దగ్గర, కర్ణాటక, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చాలా ప్రావీణ్యుడు. అనేకమైన నాటకాలు వేశాడు. సో చాలా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా బళ్ళారి రాఘవ గారికి చాలా మంచి పేరుంది నాటక రంగంలో. ఇండియన్ ప్లే రైటర్ అండ్ యాక్టర్, సోషల్ యాక్టివిస్ట్. ఈయన ఇంగ్లీష్ లాంగ్వేజ్, కన్నడ లాంగ్వేజ్, తెలుగు అండ్ హిందీ వాటిల్లో థియేటర్ రంగంలో అంటే నాటక రంగంలో చాలా ప్రముఖులు. సో ఈయన వచ్చేసి 1980 August నాడు జన్మించారు తాడిపత్రి దగ్గర. హీ యాక్టెడ్ ఇన్ వేరియస్ హిస్టారికల్ అంటే చారిత్రక అయితేనేమి, పౌరాణిక రంగం అయితేనేమి, మిథలాజికల్ అయితేనేమి, సోషల్ ప్లే సాంఘిక సంఖ్య అయితేనేమి టుక్ ఇంపార్టెంట్ రోల్స్. ఒకటి వచ్చే యుగంధర, కబీర్, చాణక్య, కీచక, దుర్యోధన, దశరథ, రామదాస్, హిరణ్యకశ, like various roles in which he acted became very famous not only in AP but also in India.
వీటి అన్నింటిలో కూడా ఈయన వేషాలు వేసి నాటకాల్లో ఈయనకు చాలా పేరు తెచ్చాయన్నమాట ఇవన్నీ కూడా. తర్వాత చూస్తే ధర్మవరం సిల్క్ గురించి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ ధర్మవరం సిల్క్కు జిఐ ట్యాగ్ కూడా రావడం జరిగింది. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇప్పుడు వచ్చిందంటే 2013 సంవత్సరంలో ధర్మవరం సిల్క్ శారీస్ రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ వచ్చేసి హ్యాండ్లూమ్స్ అండ్ వీవింగ్ అనమాట. ఇది యొక్క ధర్మవరాన్ని ఏమంటామంటే మనం హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ చాలా ఫేమస్ అనమాట. హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్కి ఇది చాలా ఫేమస్. సో ఇవన్నీ కూడా అనంతపురం జిల్లా గురించి చాలా ముఖ్యమైన అంశాలు. ఖచ్చితంగా మనకు ఏపీపీ ఎస్సీ అయితేనేమి లేదు మన హైకోర్టు ఎగ్జామ్స్కి అయితేనేమి ఈ యొక్క జిల్లాల సమాచారం అనేది చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ.